హాయ్. వెల్కమ్ టు మోహన్స్ టెక్నాలజీస్. అందరు బాగున్నారా? సో మనం కొత్త కోర్స్ ఒకటి లాంచ్ చేయబోతున్నాము. అది కూడా ఫ్రీగా. ఏంటంటే ఫుల్ స్టాక్ పైథాన్, మెషిన్ లెర్నింగ్, ఏఐ. అంటే ఇప్పుడు ట్రెండింగ్ వర్డ్ ఏంది? టాప్ వన్ ట్రెండింగ్ వర్డ్ ఏంది? ఏఐ కదా. అంటే ఏ కోర్స్కి వెళ్ళినా ఏఐ కంపల్సరీ అడుగుతున్నారు. జనరల్గా మీరు చాలా చోట్ల ఫుల్ స్టాక్ చూసుంటారు మార్కెట్లో. ఆ పర్టికులర్ ఫుల్ స్టాక్కి ఈ ఫుల్ స్టాక్కి 0 to 100% డిఫరెన్స్ ఉంది. ఎందుకు అంటారా? మార్కెట్లో ప్రతి దాన్ని ఏఐతో ఇంటిగ్రేట్ చేస్తారు. లైక్ మీరు ఎక్సెల్ షీట్లు తీసుకోండి, ఎక్సెల్ కూడా ఏఐతో ఇంటిగ్రేట్ అయిపోయింది. క్లౌడ్ క్లౌడ్ తీసుకోండి, ఏడబ్ల్యూఎస్ తీసుకోండి, అజూర్ తీసుకోండి, జీసీపీ తీసుకోండి, అవి కూడా ఏఐతో ఇంటిగ్రేట్ అయిపోయినాయి. ఈవెన్ ఎస్ఏపిలో ఉన్న అన్ని అన్ని మాడ్యూల్స్ ఏఐతో ఇంటిగ్రేట్ అయిపోయినాయి. ఎక్కడ లేదు ఏఐ, అన్ని చోట్ల ఏఐ ఉంది, ఏఐతో ఇంటిగ్రేట్ అయిపోతున్నాయి. అంటే ఎందుకు ఏఐతో ఇంటిగ్రేట్ అవుతున్నాయి అంటే ఫాస్ట్ స్కేలింగ్, అంటే త్వరగా అప్లికేషన్ ని ఫినిష్ చేయడానికి. త్వరగా అంటే దానిలో ఉన్న డేటాని ఏఐకి ఇచ్చేస్తే ఏఐ తొందరగా దాన్ని ఆ, 10 మంది చేసే పని ఒకటే చేస్తుంది అనమాట మెషిన్. అంటే ఇప్పుడు ట్రెండ్, అంటే జాబ్ మార్కెట్ కూడా మొత్తం ఏఐకే ఉంది. ఈ ఫుల్ స్టాక్ అనేది జనరల్ గా అందరూ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ చెప్పేస్తారు, తర్వాత ఒక ప్రాజెక్ట్ చేపిస్తారు, అయిపోతుంది. బట్ అదే ఫుల్ స్టాక్ కి మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఎలా అప్లై చేయాలి, అప్లై చేసిన దాన్ని ఫైనల్ గా ఒక ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ ఎలా చేయాలి, అది ఎజెండా. ఆ పర్టికులర్ ఎజెండా 45 days లోనే. అంటే ఇక్కడ ఎందుకు 45 days అంటున్నాను అంటే, చాలా మంది 3 months, 6 months, 1 year కూడా చెప్తున్నారు. ఏం లేదు, అంతా టైం వేస్ట్ చేస్తారు అంతే. మీ టైం వేస్ట్ చేస్తారు, చిన్నగా దాన్ని లాగుతూ లాగుతూ వెళ్తారు. ఎందుకంటే మీరు ఒక 1,00,000 రూపాయలు 2 లక్షలు కట్టుంటారు కదా. మీరు అడుగుతారు కదా, 1,00,000 రూపాయలు కట్టాము, 2 లక్షలు కట్టాము, 1 year చెప్పాలి, 2 years చెప్పాలి. మీ టైం వేస్ట్, మీరు హాస్టల్లో కూర్చొని డబ్బులు కట్టుకుంటూ అదొక వేస్ట్. ఒకటి టైం వేస్ట్, రెండోది డబ్బులు వేస్ట్, మూడోది ఎనర్జీ వేస్ట్. అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఫైనల్గా జాబ్ రాదు. ఎందుకంటే ఎక్కడో ఫస్ట్ నెలలో నేర్చుకుంది 11వ నెలలో గుర్తుండదు. అంతేనా? ఫస్ట్ నెలలో నేర్చుకుంది రెండో నెలలోనే గుర్తుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు మన బ్రెయిన్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ నెలలో ఏదో కాన్సెప్ట్ చెప్పారు కదా, అది 3వ నెలలో అడిగితే రాదు. ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్తారు? ఈ 12 months అయిపోయిన తర్వాత, లేకపోతే ఒక 2 years అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తారు. ఈ 2 years నుంచి ఏం చేస్తున్నా? నేర్చుకుంటున్నా, ఇదే చెప్తాం ఆన్సర్. 2 years నేర్చుకున్నావా? అంతగా ఏం నేర్చుకున్నావు? ఏది ఫస్ట్ మంత్ లో చెప్పింది ఒక క్వశ్చన్ అడుగుతాడు, గుర్తుండొద్దు మనకి. అంత ఏమొద్దు. క్లిస్టల్ క్లియర్ గా ఉన్న టాపిక్ ని A to Z, కంటెంట్ క్లియర్. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే కంటెంట్ క్లియర్. ఇండస్ట్రీకి ఏం కావాలి అది కంటెంట్ ని ఇక్కడ 45 days లో రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ మోహాన్స్ టెక్నాలజీస్ ఈజ్ ప్రొవైడింగ్ యూ. మీకు ఏది ఇస్తున్నాము అంటే ఫుల్ స్టాక్ పైథాన్ విత్ మెషిన్ లెర్నింగ్ ఏఐ ఇంటిగ్రేషన్. అది కూడా 45 days లో, అది కూడా ఫ్రీగా. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయట్లేదు. మీరు అనుకుంటారు సార్, మరి పైథాన్ ఫుల్ స్టాక్ మెషిన్ లెర్నింగ్ ఏఐ ఎక్కడ లేదు కదా, ఓన్లీ ట్రిపుల్ ఐటీస్ లోనో లేకపోతే కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ లో ఉంది. బట్ మీకు ఇక్కడ హైదరాబాద్ అమీర్పేట కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఈ కేపీహెచ్పి కానీ, మాదాపూర్ కానీ ఎక్కడ లేదు ఇది. ఎంక్వైరీ చేసుకోండి. ఇండియాలో మొత్తం ఎక్కడెక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ఎంఎల్ ఏఐతో ఉందో చూడండి. చూస్తే మీకు మినిమం టు మినిమం 1.5 lakh 2 lakh ఛార్జెస్ ఉంటాయి. ఎవడో ఒకడు పెట్టే ఉంటాడు. ఒక 1.5 lakh నుంచి ఒక 2 lakhs వరకు ఛార్జెస్ అంటాడు. తర్వాత 1 year అంటాడు, 1 year అంటాడు, ఈఎంఐలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇక మిమ్మల్ని విసిగిస్తా ఉంటాడు. సో వాళ్ళు మీ ఎంట పడుతూనే ఉంటారు. మనం ఇక్కడ రూపాయి కూడా ఛార్జ్ చేయట్లేదు. మోహాన్స్ టెక్నాలజీస్ యొక్క స్ట్రాటజీ అండ్ స్టాండర్డ్ డిఫరెంట్. అండ్ ఇంకో పాయింట్, ఇది ఎక్కడ మీరు వచ్చి కూర్చొని నేర్చుకునే పని కూడా లేదు. ఆన్లైన్లోనే చక్కగా గో టు మీటింగ్ లింక్ ఇస్తాము, లింక్ లో జాయిన్ అయిపోవచ్చు. అండ్ సార్ ఇక్కడ కంటెంట్ ఏం చెప్తారు దీనిలో అంటే, చాలా ఈజీ కంటెంట్ మీకు. అంతా కూడా స్క్రాచ్ నుంచి మాస్టర్ వరకు క్రిస్టల్ క్లియర్ గా చెప్తాను చూడండి. డే 1 లో ఇంట్రడక్షన్ టు వెబ్ టెక్నాలజీస్, అసలు వెబ్ టెక్నాలజీస్ ఎలా ఉంటాయి, అందులో HTML స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ట్యాగ్స్ ఎలా ఉంటాయి, డే 2 లో ఫార్మ్స్ ఎలా ఉంటాయి, టేబుల్స్ ఎలా ఉంటాయి, లిస్టులు ఎలా ఉంటాయి. మీకు ఏం రాయడం రాదండి, స్టార్టింగ్ లో ఏం రాదు. రాస్తూ 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 అలవాటు అయిపోతుంది. డే 1 నుంచి జాగ్రత్తగా రాస్తూ ఉంటే, చెప్పింది చెప్పినట్టు రాస్తే మీకు నీట్గా అర్థమైపోతుంది. నేను ఇంట్రడక్షన్ మాత్రమే ఇక్కడ మీకు తెలుగులో చెప్తున్నాను. క్లాసెస్ అయితే ఇంగ్లీష్లోనే జరుగుతాయి, తెలుగు ఉండదు క్లాసెస్ అయితే. ఎందుకంటే ఈ పర్టికులర్ కంటెంట్ వరల్డ్ వైడ్ రీచ్ అవుతుంది. మాకు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. రాజస్థాన్ నుంచి, కోల్కతా నుంచి, బెంగళూరు నుంచి, అటుపోతే నేపాల్ నుంచి నిన్న ఒక కాల్ వచ్చింది. అండ్ యుఎస్ఏ నుంచి ఒక కాల్ వచ్చింది, సౌత్ ఆఫ్రికా నుంచి ఒక కాల్ వచ్చింది. డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ కి త్రూ అవుట్ వరల్డ్ వెళ్తుంది. కాబట్టి మనం ఇంగ్లీష్లోనే క్లాసెస్ ఉంటాయి, ముందే చెప్తున్నా.
బట్ అండర్స్టాండ్ చేసుకోండి, ఇంగ్లీష్లోనే అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఐటీ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్ అనేది ఇంగ్లీష్లోనే జరగాలి. తెలుగులో మాట్లాడతాను అంటే అక్కడ యాక్సెప్ట్ చేయరు. ఓకే, మీ దగ్గర సబ్జెక్ట్ ఉండొచ్చు, దమ్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ డెలివరీ స్కిల్ లేకపోతే, మాట్లాడేది కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో ఉంటేనే ప్రాజెక్ట్ వాళ్ళకి అంటే ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ మీరు మాట్లాడేది అర్థమవుతుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్. తర్వాత సిఎస్ఎస్ ఫండమెంటల్స్ చెప్తాను, సెలెక్టర్స్ చెప్తాను, కలర్స్, ఫాంట్స్, బార్డర్స్ ఉంటాయి. డే 4లో వచ్చి బాక్స్ మోడల్ ఉంటుంది, అడ్వాన్స్డ్ సిఎస్ఎస్ అనమాట. ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్ ఎలా ఉంటుంది, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూపిస్తాం. డే 5లో జావా స్క్రిప్ట్ ఎంటర్ అవుతున్నాం, అంటే ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అవుతాము. అక్కడ నుంచి స్లోగా వేరియబుల్స్ ఎలా ఉంటాయి, ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, లూప్స్ ఎలా ఉంటాయి, యారేస్ ఎలా ఉంటాయి, వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. కంగారు పడేది ఏం లేదు. ఎవ్రీడే ఒక్క 1 అవర్ క్లాస్ వింటే మీరు 3 గంటలు ప్రాక్టీస్ చేయాలి. అలా అలా ఫిక్స్ అయ్యి కూర్చోండి క్లాస్లో. నేను ఫ్రీగా నేర్చుకుంటున్నాను కదా, ఆ రికార్డింగ్ వస్తుందిలే చూద్దాంలే, అట్లా కాదు. క్లాస్ వినాలి 1 అవర్, నోట్స్ రాసుకోవాలి, తర్వాత దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తేనే ఈ 45 డేస్ తర్వాత ఒక 50 డేస్, ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ ఒక 2 మంత్స్లో జాబ్ కొట్టేస్తారు షూర్. ఓకే, డే 6కి వస్తే డామ్ మ్యానిపులేషన్స్, ఈవెంట్స్ ఎలా ఉంటాయి, ఫామ్ వాలిడేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. డే 7లో అడ్వాన్స్ జేఎస్ ఎలా ఉంటుంది, ES6 ఎలా ఉంటుంది, ఆరో ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, ప్రామిసెస్ ఎలా ఉంటాయి, అసింక్ అవైట్ ఎలా ఉంటుంది, డిస్కస్ చేద్దాం. డే 8లో ఫెచ్ ఏపీఐ ఎలా ఉంటుంది, డేటాను ఎలా పికప్ చేస్తాము సర్వర్స్ నుంచి, జేసన్ ఎలా కాల్ చేస్తాము, లోకల్ స్టోరేజ్ ఎలా ఉంటుంది, ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డిస్కస్ చేస్తాము. డే 9కి వచ్చే ఇక రియాక్ట్ ఎంటర్ అవుతుంది పిక్చర్లోకి. ఇప్పుడు ట్రెండింగ్ కదా మార్కెట్లో, ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్ అనేది తోప్ అనమాట. ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్ అనేది తోప్ సబ్జెక్ట్ ఇప్పుడు. ఆ రియాక్ట్కి ఎంత డిమాండ్ ఉందో మీరు ఒకసారి నౌకరీకి వెళ్ళి చెక్ చేసుకోండి. రియాక్ట్ జేఎస్, దాని యొక్క కాంపోనెంట్స్, ప్రాప్స్, స్టేట్స్, హుక్స్, అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్సే మాట్లాడుకుంటాం. డే 10లోకి వస్తే రియాక్ట్ మీద ఒక ప్రాజెక్ట్ చేసేద్దాము. ఇక డే 11 నుంచి పైథాన్లోకి ఎంటర్ అవుతాం. అంటే ఇక్కడ వరకు డే 10 వరకు ఫ్రంట్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి బ్యాక్ ఎండ్లోకి ఎంటర్ అవుతున్నాం. పైథాన్ నేర్చుకోవాలి ఫస్ట్, అంటే ఇక్కడ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఒకటి జావా స్క్రిప్ట్ రియాక్ట్, ఒకటి పైథాన్. మళ్ళీ పైథాన్కి వస్తే దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క లిస్టులు ఎలా ఉంటాయి, టపుల్ ఎలా ఉంటాయి, డిక్షనరీలు ఎలా ఉంటాయి, లూప్స్ ఎలా ఉంటాయి, వన్ బై వన్. డే 12లోకి వస్తే ఊప్స్ గురించి డిస్కస్ చేద్దాము, ఫైల్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ డిస్కస్ చేద్దాం. డే 13లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బేసిక్గా ఫుల్ స్టాక్ అంటే అందరూ ఒక ఫ్రేమ్వర్క్ చెప్పి వదిలేస్తారు, ఒక ఫ్లాస్క్ కానీ ఒక డిజాంగో కానీ చెప్పి వదిలేస్తారు. కానీ మోహాన్స్ అలా కాదు. మోహాన్స్ రెండు ఫ్రేమ్వర్క్స్, రెండు ఫ్రేమ్వర్క్స్ డిజైన్ చేసాం. ఒకటి ఫ్లాస్క్, ఒకటి డిజాంగో. కొంతమంది జాంగో అంటారు, కొంతమంది డిజాంగో అంటారు. జాంగో దాని పేరు యాక్చువల్గా జాంగో. ఓకే, ఫ్లాస్క్లో మళ్ళీ రౌట్స్ ఎలా ఉంటాయి, టెంప్లెట్స్ ఎలా ఉంటాయి, జిజా2 ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది, దాని ఫార్మ్స్ ఎలా ఉంటాయి, దాని సెషన్స్ ఎలా ఉంటాయి, దాని ఏపీఐ క్రియేషన్ ఎలా ఉంటుంది. మళ్ళీ డిజాంగోలో ఎంవిటి ఆర్కిటెక్చర్, మోడల్ వ్యూ టెంప్లెట్ ఆర్కిటెక్చర్, దాని యొక్క యాప్ ఎలా సెటప్ చేయాలి, వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, అవన్నీ చూపిస్తాం. తర్వాత డే 16కి వస్తే మోడల్స్ ఎలా ఉంటాయి, వ్యూస్ ఎలా ఉంటాయి, టెంప్లెట్స్ ఎలా ఉంటాయి, స్టాటిక్ ఫైల్స్ ఎలా ఉంటాయి. డే 17కి వస్తే అథెంటికేషన్ ఎలా ఉంటుంది, మిడిల్ వేర్ ఎలా ఉంటుంది, అడ్మిన్ కస్టమైజేషన్ ఎలా ఉంటుంది. 18లో క్రూడ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అనమాట. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. బేసిక్గా ఎవరైనా చేసేది అదే కదా, 4 ఆపరేషన్లు. డేటాబేస్ మీద పర్ఫామ్ అయ్యేది 4 ఆపరేషన్లు: క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. సో ఈ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ అవుతాయి, పేజినేషన్స్ ఎలా జరుగుతాయి, ఆ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, అదంతా డే 18లో కవర్ అవుతుంది. డే 19కి వస్తే డిజాంగోతో రెస్ట్ ఫ్రేమ్వర్క్, చాలా 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 ఇంపార్టెంట్. దీని మీద ఇంటర్వ్యూ క్వశ్చన్లు అన్నీ జరుగుతాయి. దానిలో మళ్ళీ సీరియలైజర్స్ ఎలా ఉంటాయి, ఏపీఐస్ ఎలా క్రియేట్ చేయాలి. మీకు చెప్పా, ఫ్లాస్క్లో ఏపీఐ క్రియేషన్ ఉంటుంది, డిజాంగ్లో కూడా ఏపీఐ క్రియేషన్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే 20లో ఒక చిన్న అప్లికేషన్ చేద్దాము, ఒక బ్లాగ్ ఆర్ నోట్ అప్లికేషన్ చేసుకుందాం. తర్వాత ఇంకా 21కి వస్తే డేటాబేస్ నాలెడ్జ్ కావాలి, ఎందుకంటే బ్యాక్ ఎండ్లో డేటాబేస్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ కోసం ఆ ఇంట్రడక్షన్ టు డేటాబేస్, సీక్వెల్ కానివ్వండి, నో సీక్వెల్ కానీ, రెండు చెప్తా. సీక్వెల్ చెప్తాను, నో సీక్వెల్ చెప్తాను. సీక్వెల్ అంటే రిలేషనల్ డేటాబేస్, నో సీక్వెల్ అంటే డాక్యుమెంట్ డేటాబేస్. సీక్వెల్లో టేబుల్స్ ఉంటాయి, నో సీక్వెల్లో టేబుల్స్ ఉండవు, డాక్యుమెంట్ ఓరియంటెడ్, ట్రీ ఓరియంటెడ్. సో సీక్వెల్లోకి వస్తే మై సీక్వెల్ చెప్తాము, నో సీక్వెల్కి వస్తే మాంగోడిబి డిస్కస్ చేద్దాం. రెండు ఫేమస్. మళ్ళీ డేటా మైగ్రేషన్స్ ఎలా ఉంటాయి, అడ్వాన్స్డ్ ఓఆర్ఎం ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ ఇక్కడ మాంగోడిబికి వస్తే క్రూడ్ ఎలా ఉంటుంది, కలెక్షన్స్ ఎలా ఉంటాయి, జేసన్ ఎలా ఉంటుంది. కమ్ టు ద డే 26, పైమాంగో ఇంటిగ్రేషన్, ఫ్లాస్క్, జాంగో. పైమాంగోని ఫ్లాస్క్కి, జాంగోకి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి,
గిట్ హబ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ ప్రాజెక్ట్ ని ఒక చోట స్టోర్ చేయాలి కదా, దానికి గిట్ చేయాలి అంటే కమిట్ చేయాలి. ఆ బ్రాంచింగ్ ఎలా ఉంటుంది, ఆ కమిట్స్ ఎలా ఉంటాయి, ఆ కొలాబరేషన్స్ ఎలా ఉంటాయి. 28 లో డాకర్ కంటైనర్స్, ఇమేజెస్ అంటే డెవాప్స్ అనమాట. డెవాప్స్ లోనే ప్రాజెక్ట్ అనేది స్టోర్ అవుతుంది, అక్కడే మేనేజ్ చేస్తూ ఉంటారు. సో దాని ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి. సో క్లౌడ్ డిప్లాయ్మెంట్, ఏడబ్ల్యూఎస్ కానివ్వండి, రెండర్ కానివ్వండి, వెర్సల్ కానివ్వండి, ఏదో ఒకటి చేద్దాం. ఓకే. సో 30లో ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫుల్ స్టాక్ అప్లికేషన్. అంటే డే 30 వరకు మనకు ఫుల్ స్టాక్ అనేది కవర్ అయిపోతుంది అబ్బా. డే 30 వరకు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కవర్ అయిపోతుంది. అది కూడా రెండు ఫ్రేమ్వర్క్స్ తో. ఫ్రంట్ ఎండ్ లోనేమో తోప్ ఫ్రేమ్వర్క్ రియాక్ట్, బ్యాక్ ఎండ్ లోనేమో రెండు ఫ్రేమ్వర్క్లు, ఒకటి ఫ్లాస్క్ ఒకటి జాంగో. ఈ 30 days చాలు ఫుల్ స్టాక్ కి. చాలా మంది 6 months 8 months పెడతా ఉంటారు, అంత అవసరం లేదు. 30 days కరెక్ట్ గా కూర్చుంటే అయిపోతుంది. ఇంటర్వ్యూ ఓరియంటెడ్. ఇక 31 నుంచి మన మాస్టర్ ఎంటర్ అవుతున్నాడు, ఎవరు, ఏఐ. 31 నుంచి ఇంట్రడక్షన్ టు ద ఎంఎల్, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, దాని వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, దాని డేటా సెట్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది. తర్వాత నంపై, పాండాస్, ఇవన్నీ ఫండమెంటల్స్ అనమాట ఎంఎల్కి. సో నంపై పాండాస్ గురించి డిస్కస్ చేద్దాం, డేటా మ్యానిపులేషన్ గురించి డిస్కస్ చేద్దాం. 33కి వస్తే డేటా క్లీనింగ్ ఎలా చేయాలి, ఎన్కోడింగ్ ఎలా చేయాలి, ఫీచర్ స్కేలింగ్ ఎలా చేయాలి. 34లో దాన్ని విజువలైజ్ చేయాలి అంటే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఎలా చూపించాలి, మ్యాట్ ప్లాటివ్ కానీ సీబాన్ కానీ వాడతారు. 35 నుంచి సూపర్వైజర్ లెర్నింగ్ చెప్పుకుందాము, రిగ్రెషన్, క్లాసిఫికేషన్. సో 36 తర్వాత డెసిషన్ ట్రీస్, ర్యాండమ్ ఫారెస్ట్, కేఎన్ఎన్. 37లో అన్సూపర్వైజర్ లెర్నింగ్ చెప్పుకుందాము, క్లస్టరింగ్, పీసీఐ. 38లో ఎంఎల్ మోడల్ డిప్లాయ్మెంట్, ఫ్లాస్క్, డిజాంగో, ఏపీఐస్. 39లో ఇంట్రడక్షన్ టు ది ఏఐ, డిఎల్, న్యూరల్ నెట్వర్క్స్. 40లో టెన్సార్ ఫ్లో, కీరాస్, బిల్డింగ్ ఏఎన్ఎన్ మోడల్స్. 41లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి బేసిక్స్. 42లో ఏఐ ఏపీఐ ఇంటిగ్రేషన్, చాట్ బాట్ ఆర్ ఇమేజ్ రికగ్నైజేషన్. 43లో ఫుల్ స్టాక్ ప్లస్ ఏఐ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ఫుల్ స్టాక్ ప్లస్ ఏఐ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్. చూడండి ఇక్కడ ఫుల్ స్టాక్ అనేది ఒక కోర్సు, ఏఐ అనేది ఒక కోర్సు, రెండింటిని కంబైన్ చేసి ఈ కోర్సు డిజైన్ చేసాం, ఫుల్ స్టాక్ విత్ ఎంఎల్ఏఐ. డే 44లో ఫైనల్ ప్రాజెక్ట్ విత్ ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ ప్లస్ ఏ ఇంటిగ్రేషన్ ప్లస్ టెస్టింగ్, 4 కవర్ అయిపోతాయి. ఎండ్ టు ఎండ్ ఫైనల్ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇంకా 45లోకి వస్తే హోస్టింగ్ ఎలా చేయాలి, రెజ్యూమే ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, ఆ గిట్టప్ పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేసుకోవాలి, మాకప్ ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలి, తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి, ఏ ఏ మాడ్యూల్లో ఏ క్వశ్చన్లు బాగా ఎక్కువ అడుగుతున్నారు. ఇండస్ట్రీ ఓరియంటెడ్, ఓన్లీ టాప్ ఎంఎన్సీ ఇండస్ట్రీ ఓరియంటెడ్ క్వశ్చన్సే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే మోహన్స్ యొక్క స్ట్రాటజీ, ప్రతి వీడియోలో చెప్తుంటా కదా, మోహన్స్ యొక్క స్ట్రాటజీ డిఫరెంట్. లెర్న్ బై వర్కింగ్ అంటే నేర్చుకుంటూనే మీరు వర్క్ చేయాలి. వర్క్ స్పేస్ అట్మాస్ఫియర్ అంతా చూపిస్తాము, అంటే ప్రతి ఎడిటర్ చూపిస్తాము, ప్రతి కోడ్ రాయడం చూపిస్తాము, ఎగ్జిక్యూట్ చేయడం చూపిస్తాము. అండ్ లెర్నింగ్ మాస్టర్ స్కిల్స్ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్స్. ప్రాక్టీస్ స్టిల్ యూ బికమ్ మాస్టర్, మాస్టర్ అయ్యే వరకు ప్రాక్టీస్ చేపిస్తాం. రియల్ టైమ్ కోడింగ్ ఛాలెంజెస్ ఉంటాయి, 100% జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, మీకు ఆటోమేటిక్ జాబ్ వస్తుంది. నేను అసిస్టెంట్స్ అనే చెప్తున్నాను, మీరు ఒకసారి ఈ పర్టికులర్ కంటెంట్ ప్రాపర్గా అప్డేట్ అయితే, చెప్పినట్టు అప్డేట్ అయితే డెఫినెట్గా జాబ్ వస్తుంది. విత్ విత్ యువర్ రెజ్యూమే, ఒకసారి రెజ్యూమే అట్ట పడేస్తే చాలు. చూపిస్తా ఎన్ని ఇంటర్వ్యూ, ఎన్ని కాల్స్ ఉన్నాయో, ఎన్ని ప్లేస్మెంట్స్ ఉన్నాయో చూపిస్తా. 100% ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేస్తాం, విత్ కోడింగ్ ఛాలెంజెస్ ఉంటుంది. తర్వాత డెడికేటెడ్ ప్లేస్మెంట్ సపోర్ట్ టిల్ యూ ల్యాండ్ యువర్ డ్రీమ్ జాబ్, మీరు జాబ్లో ల్యాండ్ అయ్యే వరకు మీకు సపోర్ట్ చేస్తాం. తర్వాత కమ్ టు ద పాయింట్ అసలు జాబ్ మార్కెట్ ఎలా ఉంది సార్ అసలు వీటికంటే, నేను ఒక్కసారి చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నౌకరీ ఓపెన్ చేసుకోండి. నౌకరీ ఓపెన్ చేసుకొని ఒకసారి ఈ కీవర్డ్స్, ఈ పైథాన్, ఫుల్ స్టాక్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇదే కీవర్డ్స్ ఎంటర్ చేసుకొని సెర్చ్ కొడితే మీకు చూడండి నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్. కొన్ని ఇక్కడ 0 to 3 years ఎక్స్పీరియన్స్కే 40,000 జాబులు చూపిస్తున్నాయి, 40,000 పైచిలకు అంటే 45,000 జాబులు చూపిస్తున్నాయి. అదే ఒక 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు క్లాస్ విన్నారు అనుకోండి, వాళ్ళకి ఇంకా తిరిగి ఉండదండి. అది అసలు నేను ఎక్స్పీరియన్సే సెలెక్ట్ చేయట్లేదు. ఎన్ని జాబ్స్ ఉన్నాయి తెలుసా, ఎక్స్పీరియన్సే సెలెక్ట్ చేయట్లేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ సెర్చింగ్ ఎనీ ఎక్స్పీరియన్స్ యా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి సెలెక్టింగ్ ద ఎనీ ఎక్స్పీరియన్స్ యా. యూ విల్ బి గెటింగ్, ఓకే లెట్ మీ సెర్చ్ ద కీవర్డ్స్ వన్ మోర్ టైమ్. ఫ్రెషర్ అంటున్నాను, అసలు ఎక్స్పీరియన్స్ తీసేస్తున్నాను, ఈ ఫీల్డ్ కూడా ఇవ్వట్లేదు, ఈ ఫీల్డ్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, జస్ట్ డిలీట్ ద ఫీల్డ్. ఫ్రెషర్కే ఉన్నాయండి, ఫ్రెషర్ అసలు ఎప్పుడే నేర్చుకుని బయటకు వచ్చిన వాళ్ళకే ఉన్నాయి. 2+, వాళ్ళకి కూడా ఇన్ని జాబ్స్ ఉన్నాయి, థౌజండ్స్ లోనే ఉన్నాయి. చూడండి ఇక్కడ
50,000 జాబ్స్ ఉన్నాయి, 59,000 జాబ్స్. చూడండి, ఎక్స్పీరియన్స్ కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతుంటే, అదే ఒక 10 years ఎక్స్పీరియన్స్ అయితే కొన్ని ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ వస్తాయి, మీకు ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి చూపిస్తుంది. ఓకే, సో ఇలా మీరు నౌకరీలో సెర్చ్ చేసుకోండి. అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్, నౌకరీ ఒకటే కాదు. ఇంకొకటి మనకి లింక్డ్ఇన్ ఉంది కదా, లింక్డ్ఇన్ లో చూపిస్తా చూడండి. లింక్డ్ఇన్ చూపిస్తా. లింక్డ్ఇన్. ఓకే, లింక్డ్ఇన్ లో కూడా మీరు జాబ్స్ అని కొట్టండి ఫస్ట్. ఇక్కడ జాబ్స్ అనే సెక్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ కీవర్డ్స్, వాట్ ఎవర్ ద కీవర్డ్స్ ఐ హ్యావ్, పైథాన్, ఫుల్ స్టాక్, ఫ్లాస్క్, డిజాంగో, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జస్ట్ సెర్చ్ కొట్టండి అట్లా. సెర్చ్ కొట్టండి. 99+ రిజల్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ పేజ్ లో 99. ఇంకా నెక్స్ట్ ఎన్ని పేజెస్ ఉన్నాయో చూడండి, కింద కింద వెళ్తే పేజెస్ వస్తానే ఉంటాయి. నెక్స్ట్ కొట్టండి, నెక్స్ట్ కొట్టండి, నెక్స్ట్ కొట్టండి. ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ ఓపెనింగ్స్. ఇవన్నీ ఓపెనింగ్సే. ఇవన్నీ ఓపెనింగ్సే. ఇన్ని ఓపెనింగ్స్ పెట్టుకొని మనం అనుకుంటాం జాబ్స్ లేవు. చూడండి, 5 days ఏగో కూడా పోస్ట్ చేశారు. టూ డేస్ ఏగో కూడా పోస్ట్ చేశారు. జాబ్స్ లేవు, జాబ్స్ లేవు, జాబ్ మార్కెట్ లేదు, ఖాళీగా ఉంటాం, ఖాళీగా ఉంటాం. ఇది కదా మనం అనుకునేది. బయట మార్కెట్ లేదు, ఐటీ డౌన్ అవుతుంది, అది ఇది అనుకుంటున్నాం కదా. సో అదంతా ఏం లేదు. ప్రాపర్ టెక్నాలజీలోకి వెళ్తే ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఏ టెక్నాలజీ కంపెనీకి నీడో ఆ టెక్నాలజీ నేర్చుకోవాలి. నేను ఈ పర్టికులర్ మనం డిజైన్ చేసిన ఈ కోర్స్ అయితే మీకు 20 to 30 years వరకు మీ జాబ్ సేఫ్. ఎందుకంటే నెక్స్ట్ ఒక 30-40 years వరకు ఏఐ అనేది మొత్తాన్ని హ్యాండిల్ చేస్తుంది, అన్ని టెక్నాలజీస్ని హ్యాండిల్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ కోర్స్ మీద మీరు ప్రాపర్గా అప్డేట్ అయితే కనుక డెఫినెట్గా మీకు నెక్స్ట్ ఒక 20 to 30 years వరకు మీ జాబ్ సేఫ్, మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఓకే, సో ఇంకొకటి, మోహన్స్ టెక్నాలజీస్ వెబ్సైట్కి ఒకసారి వెళ్దాము. ఇక్కడ చూడండి, కోర్సెస్ చూపిస్తాను. అన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీసే. నార్మల్గా బయట ఎక్కడ ఈ కోర్స్ మీరు విని కూడా ఉండరు. చూడండి ఇక్కడ, మ్యూల్ సాఫ్ట్ అని, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, ఎస్ఓసి అని, ఎథికల్ హ్యాకింగ్ అని, ఏఎంఎల్ కేవైసీ అని, బ్లాక్ చైన్ లో మల్టిపుల్ థింగ్స్, Web3.js లో బ్లాక్ చైన్ యొక్క సెక్యూరిటీ, బ్లాక్ చైన్ లో పైథాన్. ఈ మధ్య వింటున్నాం కదా క్వాంటమ్ కంప్యూటింగ్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ రాబోయే రోజుల్లో మొత్తం సిస్టమ్స్ మారిపోతాయి. అంటే సిపియూలు కాదు, జీపీయూలు కాదు, క్యూపీయూలు వస్తాయి. అక్కడ క్యూబిట్స్ వర్క్ అవుతాయి. అది ఏదన్నా ఒక ఒక టాస్క్ ఇస్తే సెకండ్స్ లో తీసేస్తుంది. విత్ ఇన్ సెకండ్స్ లో మీకు రిజల్ట్ ఇస్తుంది. నార్మల్ సిపియు, జీపీయూ కొన్ని సంవత్సరాల టైం తీసుకుంటుంది అనుకోండి. ఆ టాస్క్ ని క్యూపీయూ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఈ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే విత్ ఇన్ సెకండ్స్ లో అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఇట్లాంటి ఇట్లాంటి టెక్నాలజీస్ ని, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ని మాత్రమే మోహాన్స్ టెక్నాలజీస్ ప్రొవైడింగ్. అండ్ సపరేట్ గా డేటా సైన్స్ ఉంది, అండ్ ఎస్ఓసి అనలిస్ట్ ఉంది, అజూర్ ఉంది, ఆక్టా ఉంది, అండ్ పింక్ ఫెడరేట్. సైబర్ సెక్యూరిటీలో కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. యాక్చువల్గా సైబర్ సెక్యూరిటీలో పింక్ ఫెడరేట్, పింగ్ యాక్సెస్, పింగ్ వన్ అని ఉంటాయి. వీటికి అసలు యాక్చువల్ కోడింగే అవసరం లేదు. ఇది యాక్చువల్గా ఈ టెక్నాలజీస్ అన్ని జనాలకు తెలియదు, మార్కెట్లో ఎవరికి తెలియదు. వీటికి అసలు కోడింగే ఉండదు, కానీ జాబ్స్ మాత్రం హ్యూజ్ డిమాండ్ ఉంది. ఈజీగా నేర్చేసుకోవచ్చు ఇవన్నీ. సో మొహాన్స్ టెక్నాలజీస్ యొక్క టార్గెట్ డిఫరెంట్ అండి. ఓన్లీ జాబ్, ఏదైతే జాబ్ ఉన్నాయో, ఏదైతే ఎమర్జింగ్ జాబ్స్ ఉన్నాయో ఆ టెక్నాలజీస్ ని మాత్రమే మోహాన్స్ టెక్నాలజీస్ టార్గెట్ చేస్తుంది. అండ్ మీరు అడగొచ్చు, ఎందుకు క్వశ్చన్ సార్, ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు ఇంత ఇంత పెద్ద కోర్స్? బయట మీకు చెప్పాను కదా, 3 లక్షలు 2 లక్షలు ఈజీగా ఛార్జ్ చేస్తారు. ఇదే కంటెంట్ మీరు బయట వెతికితే, ఇదే కంటెంట్ మీరు సెర్చ్ చేయండి ఎక్కడైనా. సెర్చ్ చేసి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. 2 లక్షలు తక్కువ అడిగితే నాకు కామెంట్లో చెప్పండి, సార్ ఇక్కడ ఫ్రీగా చెప్తున్నాము, బయట 2 lakhs అడుగుతున్నారు, మీరే చెప్తారు, ఆటోమేటిక్ చెప్తారు. ఎంక్వైరీ చేయండి ఒకసారి. రైట్. సో ఇది యాక్చువల్గా నేను చెప్పాలనుకున్నాను. అండ్ ఈ పర్టికులర్ బ్యాచ్ ఫ్రీగా ఉంటుంది. నో నీడ్ టు పే 1 రూపీ ఆల్సో. మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు, మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. మోహన్స్ టెక్నాలజీ దీవాళీ రోజు ఒక బంపర్ ఆఫర్, ఒక పెద్ద బాంబు పేల్చబోతున్నాం. దట్ ఈస్ వాట్. ఈ బాంబు ఎవరికంటే ఎడ్యుకేషన్ మాఫియా, ఎడ్యుకేషన్ అనే ఒక పేరుతో ఐటీ వాళ్ళని చాలా మాఫియా చేస్తున్నారండి. ఇప్పుడు జాబ్స్ ఇప్పిస్తా ఉంటారు, అది ఇప్పిస్తా ఉంటారు, బ్యాక్ డోర్ అంటారు, ఏదో చాలా చాలా జరుగుతూ ఉంటాయి. సరే, ప్రాపర్గా వెళ్ళి నేర్చుకుందాం కోర్స్ అనుకుంటాం. 1వ నెలలో నేర్చుకున్నది 6వ నెలలో గుర్తుండదు. వీళ్ళేమో 1 year కోర్స్ అంటారు. 1 year కోర్స్ అంటే ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటాము, ఫస్ట్ మంత్లో నేర్చుకుంటాము. 12 నెలల్లో కోర్స్ అయిపోయింది అంటారు. ఫస్ట్ మంత్లో నేర్చుకునేది గుర్తుండదు, సెకండ్ మంత్లో నేర్చుకుండదు, ఈవెన్ 12వ నెలలో నేర్చుకునేది కూడా గుర్తుండదు. ఎందుకంటే ఆ ఫ్లో అంతా క్లమ్జీగా వెళ్తుంది. ఒక మాడ్యూల్ ఒకళ్ళు చెప్తారు, ఇంకో మాడ్యూల్ ఇంకోళ్ళు చెప్తారు, ఇంకో మాడ్యూల్ ఇంకోళ్ళు చెప్తారు, 10 మంది 10 మాడ్యూల్ చెప్తారు. అట్లా కాదు. ఈ 45 days ప్రాపర్గా ఓన్లీ మోహాన్స్ ఈస్ టీచింగ్ యూ, అండ్ మోహాన్స్ ఈస్ గోయింగ్ టు బి ప్రొవైడింగ్ యూ క్వాలిటీ అండ్ గుడ్ క్వాంటిటీ సబ్జెక్ట్. సో అర్థమవుతుంది కదా. సో వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు.
అండ్ ఇక్కడ మనది మోహన్స్ టెక్నాలజీస్ ఛానల్ చూపిస్తాను. ఇది మోహన్స్ టెక్నాలజీస్ యొక్క ఛానల్. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ కూడా కొట్టండి. తర్వాత మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు అప్డేట్ వస్తాయి. అన్ని ఇక్కడ చూడండి, మీరు ఏ ప్లేలిస్ట్ తీసుకోండి అన్ని కూడా అసలు ఎక్కడ విననట్టు అనిపిస్తాయి. సరే యూఐ ఓకే, ఈ యూఐ ఓకే, పైథాన్ ఓకే, కానీ కొన్ని ఉన్నాయి చూడండి. గ్రూవీ అని ఎక్కడైనా విన్నారా? ఈ గో లాంగ్వేజ్ ఎక్కడైనా విన్నారా? ఈ బ్లాక్ చైన్ ఎక్కడైనా విన్నారా? ఎస్ఓసి ఎక్కడైనా విన్నారా? మ్యూల్ సాఫ్ట్ ఎక్కడైనా విన్నారా? క్వాంటమ్ కంప్యూటింగ్ ఎక్కడైనా విన్నారా? జనరేటివ్ ఏఐ ఎక్కడైనా విన్నారా? ఏఎంఎల్ కేవైసీ ఎక్కడైనా విన్నారా? చూడండి ఇక్కడ ఉన్న ప్లేలిస్ట్ లో మళ్ళీ ఒక్కొక్క దానిలో ప్లేలిస్ట్ లో ఆల్రెడీ 2 సెషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. 7 o'clock 8 o'clock ఆల్రెడీ లైవ్ క్లాసెస్ వెళ్తున్నాయి. 7 o'clock లో ఆల్రెడీ 7 వీడియోస్ వెళ్ళిపోయినాయి అండ్ పైథాన్ లో కూడా 7 వీడియోస్ వెళ్ళిపోయినాయి. 7 AM ఒకటి, 8 AM ఒకటి, 2 బ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేయబోయే 2 బ్యాచెస్, ఒకటి పైథాన్ ఫుల్ స్టాక్ ఎంఎల్ఏఐ జాంగో ఫ్లాస్క్, అది మీకు దివాళీ రోజున 11 o'clock జరుగుతుంది. తర్వాత 12 o'clock మర్న్ స్టాక్ జరుగుతుంది. మర్న్ స్టాక్ ఇది ఇక్కడ ఇక్కడ ఒక కనిపిస్తుంది, తమ్లైన్ కనిపిస్తుంది కదా. సో ఇది మర్న్ స్టాక్. ఈ మర్న్ స్టాక్ 12 గంటలకు జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనం డీల్ చేస్తుంది ఏంది? ఫుల్ స్టాక్ పైథాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. పైథాన్ ఫుల్ స్టాక్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ పైథాన్ ఫుల్ స్టాక్ అనేది 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. తర్వాత 12 గంటలకి మర్న్ స్టాక్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ దానికి కూడా ఇట్లా ప్లేలిస్ట్ ఉంటుంది, దానిలో మళ్ళీ వీడియోస్ వస్తాయి, మీరు తర్వాత చూసుకోవచ్చు. క్లియరా? అర్థమవుతుందా? సో అంటే ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీ దాకా వస్తే, అంటే మీ ఛానల్లో ఎక్కడన్నా యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళకి ఈ పర్టికులర్ వీడియో వచ్చి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఎందుకంటే దిస్ ఈస్ ద 1 crore వాల్యూ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మీరు ఒక 10 మందికి చెప్తే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది కదా. అందుకే వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ, ఇట్లా మొహాన్స్లో ఒక హై డిమాండ్ కోర్స్ని 45 days ఫ్రీగా చెప్తున్నారు. మనము కూడా జాయిన్ అవుదాము, నేర్చుకుందాము. ఇంట్లో కూర్చొనే, ఎక్కడికి రావాల్సిన పర్లేదు. మోహాన్స్ ఓన్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఆఫ్లైన్ ఉండదు. చక్కగా ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. ఒక 1 hour నేర్చుకోవచ్చు, క్లాస్ వినొచ్చు, 2 hours ప్రాక్టీస్ చేయొచ్చు, 3 hours ప్రాక్టీస్ చేయొచ్చు. అది ఇక మీ ఇష్టం. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే తర్వాత నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మోహన్స్లో ఏమేమి కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, ఏం పెడుతున్నారు ఏంటి అనేది. తర్వాత కామెంట్స్ చేయండి. కామెంట్స్ ఆర్ వాల్యుబుల్ యాక్చువల్లీ. ఎందుకంటే మీరు చేసే కామెంట్ బట్టి, అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో మాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీకు గైడెన్స్ కూడా ఉంటుంది. మేము కాల్ చేసి గైడెన్స్ కూడా ఇస్తాం. చాలా మంది గైడెన్స్ కూడా డబ్బులు తీసుకుంటున్నారు ఈ మధ్య, అది కూడా మొదలైంది. ఎవరైనా కెరీర్ గైడెన్స్ ఇవ్వాలంటే 1 hourకి 10,000 ఛార్జ్ చేస్తారు. అలాంటిది ఏం లేదు. మీకు ఏదన్నా, సార్ నేను ఇదిగో ఈ జాబ్ చేస్తున్నా, నేను ఇట్లా మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నా, ఇది బాగుంటుందా, అది బాగుంటుందా, ఎస్, మోహాన్స్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సబ్జెక్ట్ మొత్తమే ఫ్రీగా ఇస్తున్నాం బాస్, కెరీర్ గైడెన్స్ ఇవ్వమా. మోహాన్స్ ఈజ్ డిఫరెంట్, రైట్? సో అది ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్నాను. సరే, మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దామంటే October 20th దివాళీ రోజు 11 o'clockకి పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఎంఎల్ఏఐ క్లాస్లో కలుద్దాం. ఓకేనా? రైట్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫర్ నౌ.